నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు టీటీడీ బోర్డు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి, ఇలాంటివి జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లోపాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మోత్సవాలు కానీ, ఇలాంటి ప్రత్యేకమైన దర్శనాలు, వైకుంఠ ఏకాదశి కానీ, ఇలాంటి సందర్భాల్లో అత్యధిక భక్తులు వచ్చేటువంటి తెలంగాణ కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, రెండు తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళ సిబ్బంది కూడా, అదనపు సిబ్బంది కూడా తీసుకున్నట్లయితే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండవది, ఇలాంటి సందర్భాల్లో టోకన్లు ఉన్న వాళ్ళు మాత్రమే పోవడానికి అవకాశం ఉంటుంది పైకి. కానీ టోకన్లు దొరుకుతాయని చెప్పి 10 మంది వెళ్తారు, కొంతమంది మాత్రం అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు హైదరాబాద్లో టీటీడీ కార్యాలయం ఉంది. ఇక్కడ కూడా ఆ టోకన్ సౌకర్యాలు, బుకింగ్ సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎవరికైతే దర్శనం టోకన్ దొరుకుతుందో వాళ్ళు మాత్రమే అక్కడ దర్శనం పోతారు. అన్నప్పుడు తొక్కిసలాట జరగదు. టోకన్ దొరకకపోయినా ట్రై చేద్దామని పోయి చాలామంది ఆ గుంపులో ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంది. కనుక మీరు ఆలోచన చేసి హైదరాబాద్లో కూడా ఆ టోకన్ సౌకర్యం కలిగేటువంటి ఏర్పాటు ఇక్కడ, ప్లస్ బాధ్యులను గుర్తించి, లోపాలను గుర్తించి అలాంటి జరగకుండా చేయాలి. గతంలో మేము మా మనోభావాలను అక్కడ తెలియజేసినాం. అత్యధిక తెలంగాణ భక్తులు వస్తారు కనుక మమ్మల్ని కూడా ఈక్వల్ చూడాలని, దాన్ని వాళ్ళు స్వీకరించి మరి ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. చాలామంది రకరకాలుగా విమర్శలు మాట్లాడినా అంతిమంగా వాళ్ళు ఆలోచన చేసింది, వీళ్ళు అడిగిన దానిలో ధర్మం ఉంది, అత్యధిక తెలంగాణ భక్తులు వస్తున్నారు కనుక ఆ భక్తులకు, సామాన్య భక్తులకు కానీ ఇతరులకు కానీ ఈక్వల్గా చేద్దామని చెప్పి చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా మేము చెప్తా ఉన్నాం, ఆ ప్రాంతంలో దేవుడు ఉండొచ్చు, కానీ ప్రతి ఇంటికి, తెలంగాణలో ప్రతి ఇంటి దైవం ఆ వెంకటేశ్వర స్వామి. ప్రతి కుటుంబం ఆడికి పోవాల్సిందే. కనుక అక్కడ దర్శనానికి ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయండి. చాలామంది భక్తులు అక్కడ పనిచేయడానికి, సేవ చేయడానికి కూడా వస్తారు. ఇంకా ఏవైనా సహకారం ఉంటే మేమందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ లోపాలను గుర్తించి సరిచేయాలి. దేవుని ప్లేస్ కనుక మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. దయచేసి మీరే సమీక్షించుకొని పునరావృతం కాకుండా చేయాలా. ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో మరి అక్కడ ఒకవేళ వైద్యం సరిగా అందకపోతే హైదరాబాద్ పంపిస్తే ఆ గాయపడినటువంటి వాళ్ళందరినీ మేము దగ్గరుండి బాగు చేయిస్తాం. రెండు రాష్ట్రాల్లో కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందామన్నాం, కలిసిమెలిసి ఉండాలన్నాం. దేవుని దగ్గర కూడా వ్యత్యాసాలు ఉండొద్దని చెప్పినాం. ఇంకా ఏమైనా వ్యత్యాసాలను సరి చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్తే. ప్రతి